మరి శ్వాసలు తీసుకుంటూ యథాస్థానంలోకి మరొకసారి తల ముందుకు వంచి గడ్డాన్ని ఛాతీకి అందించే ప్రయత్నం చేయండి. మళ్ళీ నిదానంగా మెడ కుడివైపుకు తిప్పండి. నిదానంగా ముందుకు. ఇప్పుడు ఎడమ వైపుకు ముందుకు, మరొకసారి కుడివైపుకు ముందుకు, ఎడమ వైపు నిదానంగా శ్వాస వదులుతూ మీ కుడి భుజం వైపుకి వంచండి. తల నిటారుగా. ఇప్పుడు ఎడమ వైపు వీలైనంత మాత్రమే తల నిటారుగా. మరొకసారి కుడివైపు తల నిటారుగా, ఎడమ వైపు తల నిటారు. ఇప్పుడు ఎడమ వైపు చేస్తాం. నిదానంగా ఎడమ వైపు తిప్పండి. మీ కుడి చేయి ఎడమ భుజాన్ని తాకాలి. ఎడమ చేయి వెనుకకు మీ తల తిప్పి వెనక ఉన్న చేతిని చూసే ప్రయత్నం చేయాలి. నిదానంగా ముందుకు రండి. రెండు చేతులు ముందుకు, చక్కగా రెండు చేతులు పక్కకు పెట్టుకోండి. అలాగే ఈరోజు మరి ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అంటే ఎర్లీ మార్నింగ్ ఇక్కడికి తరలి వచ్చినటువంటి మోస్ట్ ఆఫ్ ద యోగా లవర్స్ ఆర్ హియర్ అండ్ I wish each and everybody happy 8th International Yoga Day celebrations to one and all. మీ అందరికీ కూడా తెలుసు health is one of the most important priority in our lives. సో మరి ఈరోజు ఆరోగ్య శాఖ మంత్రిగా మీ అందరినీ కూడా కలుసుకొని మరి ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేషన్స్లో పాల్గొన్నందుకు ఈ సందర్భంగా నేను మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇట్స్ హ్యాపీ టు సీ యూ అండ్ మీట్ యూ ఆల్ టుడే. మరి మీ అందరికీ కూడా తెలుసు యోగా గురించి మీరు వినే ఉంటారు. ఇది మన ఏన్షియంట్ టైమ్స్ నుంచి కూడా మనకు వస్తున్నటువంటి వారసత్వ సంపద అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే యోగా గురించి మన తెలుగువారికి మన భారతదేశంలో ఎంత తెలుసో ఈ మధ్యకాలంలో కనుక మీరు చూసుకుంటే ఇన్ ద రీసెంట్ ఇయర్స్ కనుక మనం చూసుకుంటే ఖచ్చితంగా మీ ఇక్కడున్న చాలామంది వాళ్ళ బంధువులు ఎవరో ఒకరు ఫారిన్ కంట్రీస్లో ఉండే ఉంటారు. అంటే వాట్ ఐ మీన్ టు సే ఈజ్ నాట్ ఓన్లీ ఇన్ అవర్ కంట్రీ, రీసెంట్ టైమ్స్లో ఈవెన్ ఇన్ ద ఫారిన్ కంట్రీస్ and especially foreigners, you see most of the travelers who come to India to explore our culture and try to know more about our ancient history. దాంట్లో భాగంగానే యోగా గురించి కూడా చాలా గొప్పగా తెలుసుకొని వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే నేను ఎర్లియర్ ఐ స్టేడ్ a couple of years in United States. నేనున్నప్పుడు ఎప్పుడన్నా కొంతమంది ఫారినర్స్ మా ఫ్రెండ్స్ ఎవరితో అన్నా ఇంటరాక్ట్ అయినప్పుడు ఏదైనా కొంత ట్రిప్స్కి వెళ్ళినప్పుడు వేర్ యూ ఫ్రమ్ అన్నప్పుడు ఐఎమ్ ఫ్రమ్ ఇండియా అని మనం చెప్పినప్పుడు వాళ్ళు ఇండియా అనగానే వాళ్ళు కొన్ని ప్రామినెంట్ సిగ్నిఫికెన్స్ ప్లేసెస్ గురించి అలా డిస్కస్ చేస్తూ ఉంటారు. అండ్ అట్ ది సేమ్ టైం యోగా ఇట్స్ వెరీ ఫేమస్ దేర్ అని అనేవాళ్ళు ఎగ్జైటెడ్గా. సో అంటే మన కంట్రీకి వచ్చి మన కల్చర్ గురించి తెలుసుకొని ఫస్ట్ ఆల్ ఉమెన్ అండ్ మీ బీయింగ్ ఎ ఉమెన్ అండ్ ఆల్ ఉమెన్ వాట్ దే స్పీక్ అబౌట్ ఇస్ our dress code, sari. They really praise our culture, our dress code, and they're very excited about it. అలానే మన కల్చర్ గురించి మాట్లాడుతూ యోగా గురించి కూడా చాలా గొప్పగా చెప్తూ అండ్ మెనీ ఆఫ్ దెమ్ యోగాను స్మరిస్తూ ఓం అని వాళ్ళు ఆ ఒక వర్డ్ని వాళ్ళు ఇక్కడ నుంచి నేర్చుకొని వచ్చి ఎంతో ఆధ్యాత్మికంగా కొంతమంది అయితే టాటూస్ కూడా వేసుకుంటా ఉన్నారు అండ్ దే గెట్ సమ్ లాకెట్స్ ఆల్సో. అయితే చాలా గొప్పగా చెప్పేవాళ్ళు. ఒక్కొక్కసారి అనిపించేది మన భారతదేశం గురించి యునైటెడ్ స్టేట్స్లో అది కూడా ఒక అమెరికన్స్ నోట్లోంచి వాళ్ళు ఈ విధంగా మన గురించి పొగుడుతున్నారంటే రియలీ మేక్స్ us ప్రౌడ్ అండ్ వన్స్ అగైన్ వీ ఫీల్ లైక్ our India is the greatest country అని చెప్పి మనకు కూడా అక్కడ అనిపించేటువంటి సందర్భాలు చూసాను. సో దిస్ వాజ్ మై ఎక్స్పీరియన్స్. సో ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరు కూడా ఐ జస్ట్ టుక్ ఎ మూమెంట్ టు షేర్ దట్ ఎక్స్పీరియన్స్. సో అంత గ్రేట్నెస్ని మనము ఇతర దేశాలకు కూడా చాటి చెప్పినటువంటి చరిత్ర మన వారసత్వ సంపద యోగా. ఎందుకంటే ఇతర రాష్ట్రాలు కూడా
యోగా గురించి దాని బెనిఫిట్స్ గురించి మాట్లాడటమో ఎంతో సంతోషకరమైన విషయం అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. అలాగే ఈ కరెంట్ జనరేషన్ మనం కనుక చూసినట్టయితే ఈ కరెంట్ జనరేషన్లో మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఏం వస్తుంది, వాట్ వీఆర్ గెటింగ్ అనే కంటే కూడా వాట్ వీఆర్ గెటింగ్ అవుట్ ఆఫ్ ఇట్ అనేది ఇట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. లైక్ వి సే లైక్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని మనం మాట్లాడుకున్నాం. రీసెంట్ టైంలో ఎనీథింగ్స్ యూ కెన్ సీ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని మనం మాట్లాడతాం. అలాగే మనకు వచ్చేదానికంటే కూడా దేని నుంచి మనం దూరంగా ఉండగలుగుతున్నాం అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో కాబట్టి యోగా అనేది ఇట్ ఈస్ ఐ కెన్ సే ఒక క్రమశిక్షణ, మెడిటేషన్, అలాగే ఒక ఫిలాసఫీ లాంటిది. అంటే ధ్యానము అనేది ఒక వ్యక్తిని మనస, వాచ, కర్మన, జ్ఞానంలో అలాగే భక్తిలో కూడా ఒక మెరుగైన వ్యక్తిగా ఉండడానికి మనకు అవసరం పడుతూ ఉంది. ఆల్ ఇట్ హ్యాపన్స్ ఇస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీబడి నీడ్స్ టు హ్యావ్ పాజిటివ్ థింకింగ్. Positive thinking is the most important attitude one should possess right from their young age, I can say, whatever it is, but మీ చైల్డ్హుడ్ నుంచి మీ టీనేజ్ నుంచి కూడా పాజిటివ్ యాటిట్యూడ్ అనేది కనుక మనం ఇంప్లిమెంట్ చేసుకుంటే ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్, మనం చూసే ఏ అంశాన్ని కూడా, మనం ఆలోచించే ఏదైనా సరే, వాట్ ఎవర్ యూ థింక్ ఆన్ వాట్ ఎవర్ ద టాపిక్, పాజిటివ్ యాంగిల్లో కనుక మనము ఎక్కువ ఆలోచించగలిగితే ఇట్ విల్ గివ్ మోర్ బెనిఫిట్స్. మరి ఈ పాజిటివ్ యాటిట్యూడ్ ఎలా రావాలి, ఇలాగ మనము మైండ్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఇవన్నీ ఎలా అంటే ఐ థింక్ yoga is the way, one of the ways, I can say one of the best ways and methods of practice where you can gain this. So it is really needed. కాబట్టి యూ డెఫినెట్లీ, నేను మీ ఆరోగ్య శాఖ మంత్రిగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇట్ ఈస్ డెఫినెట్లీ నీడెడ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీబడి. సో గో ఫర్ ఇట్, ట్రై టు ప్రాక్టీస్ ఇట్, ట్రై టు ఎక్సర్సైజ్ ఇట్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అట్ ది సేమ్ టైం our generation, especially the students here, definitely ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, అక్కడ కూర్చున్న మీకు ఎవరి స్థాయిలో వాళ్ళకి ఏదో ఒక టెన్షన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక స్టూడెంట్ ఆన్ టైం కనుక హోంవర్క్ రాయకుండా క్లాస్కి వెళ్తే టెన్షనా కాదా? రేజ్ యువర్ హ్యాండ్స్. హోంవర్క్ కానీ నోట్స్ కానీ మేడం ఆర్ సార్ చెప్పింది మనం చేయకుండా వెళ్ళిపోయామనుకో ఆ రోజు టెన్షన్ పడతామా పడమా? అండ్ ఇమాజిన్ మీకు పనిష్మెంట్ ఉంటుంది ఖచ్చితంగా అని తెలిసి కూడా ఇఫ్ యూ ఫర్గెట్ ఇట్, వాట్ ఈస్ దట్ గోయింగ్ టు హ్యాపన్? యా, ఐ కాంట్ హియర్ యూ. అవునా కదా? టెన్షన్ ఉంటుందా లేదా? ఆర్ యూ ఇన్ స్ట్రెస్ ఆర్ నాట్? ఇఫ్ యూ ఫెయిల్ టు డూ సంథింగ్ వాట్ యువర్ మ్యామ్ ఆర్ సార్ టెల్ టు డూ. సో ఆ ఏజ్ నుంచి కూడా తీసుకుంటే ఏదో ఒక టెన్షన్, లేట్ అవుతుందనో, లేకపోతే హోంవర్క్ రాయలేదనో, లేకపోతే ఎగ్జామ్స్కి సరిగా చదువుకోలేకపోతే సమ్ ఆర్ ది అదర్. అండ్ ఇక్కడ కూడా ఏంటంటే ఒక వయసు దాటినాక ఈ వయసుకి వచ్చేసరికి ఏంటంటే కెరియర్. సో విల్ రన్ బ్యాక్ ఆఫ్ కెరియర్. లైఫ్ అంతా కూడా ఏదో ఒక కెరియర్లో సెటిల్ అవ్వాలని చెప్పి ఇంకో దాని మీద ఉరుకులు పరుగులు మనం తీస్తూ ఉంటాం. సో దీనివల్ల ఏమైపోతుందంటే వి జస్ట్ మిస్ దట్ రోజులో మనము మన హెల్త్ కాన్సన్ట్రేషన్ చేయాలి, హెల్త్కి సంబంధించి మనము ఏదో ఎక్సర్సైజ్ చేయాలి, ఇవన్నీ కూడా మనం మిస్ అయిపోతూ ఉంటాం. కాబట్టి సో దీనివల్ల ఏంటంటే దో వీ గెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెల్త్, బట్ హెల్త్ పరంగా వీ ప్రోగ్రెస్ లో. సో కాబట్టి హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు. సో దట్ ఈస్ వై దే కాల్ హెల్త్ ఈజ్ వెల్త్. బికాజ్ ఎంత మనము కెరియర్ మీద పరిగెత్తి ఎంత ఏం చేసినా కూడా ఒక్కసారి మనం కనుక హెల్త్ కొంచెం మనం ఇలా అయినప్పటికీ దెన్ వీ వోంట్ బీ టోటలీ హెల్దీ. అండ్ దీనివల్ల ఎక్కడో అక్కడ మనం నష్టపోతూనే ఉంటాం. కాబట్టి మనం ఖచ్చితంగా ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ, అండ్ ఎస్పెషల్లీ యోగా అనేది మోస్ట్ ఇంపార్టెంట్. యోగా చేయడం వల్ల ఎండార్ఫిన్స్ అనేది యాక్టివేట్ అవుతుంది. దీనివల్ల వీ కెన్ కోప్ అప్ విత్ పెయిన్ అండ్ స్ట్రెస్, అండ్ సో దట్ మేక్స్ అస్ హెల్దీ. కాబట్టి ఐ సజెస్ట్ యూ ప్రిఫర్ యోగా. అండ్ చాలామంది చేస్తూ ఉన్నారు, బట్ స్టిల్ ఐ ఎంకరేజ్ యూ టు డూ యోగా అనమాట. అండ్ అట్ ది సేమ్ టైమ్ దిస్ మెంటల్ స్ట్రెస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, సో ఇవన్నిటికీ కూడా యోగా బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఫైనలీ ఐ వుడ్ లైక్ టు సే ఏంటంటే yoga is not just a class of exercise, but it's an ancient practice to gain happiness, peace and wisdom. So that is the reason I would like to tell you. So once again I thank our AYUSH department in conducting such a nice program, and once again I wish happy yoga to all the yoga lovers and also people over here, and thank you so much for this opportunity. Thank you all. Thank you, madam.
యోగా అనేది ఒక ఎక్సర్సైజ్ కాదు, ఇట్ ఇస్